సరే వాటి వల్ల కూడా చాలా సార్లు మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు. ఆ వాడుకునే విషయం మీకు చాలా కాలం తర్వాత గాని అర్థం కాదు. అయినా సరే మీరు వాళ్ళు వదలలేరనమాట. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటాయి. మీకు స్వయం కృషి విపరీతంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా విపరీతమైన కష్టజీవి. అంటే ఇంక కష్టంలో మామూలు కష్టాలు కాదింక. ఎప్పుడు పని చేస్తూ ఉండడమే, ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడమే, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండడమే. చిన్నప్పటి నుంచి సుఖం ఉండదు మీకు. డబ్బున్నా సుఖం ఉండదనమాట. మీ జేబులో రూ. 1000 ఉన్నా అందులో రూ. 100 కూడా మీకోసం ఖర్చుపెట్టుకోరు. ఫ్యామిలీ కోసమో, లేకపోతే దాచడానికో, భవిష్యత్తు గురించో వ్యవహారం చేస్తారే తప్ప, దుబారా చేయాలని కానీ, డబ్బులు వేస్ట్ చేయాలి కానీ, ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే, మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు కాబట్టి, ఆ డబ్బు విలువ, పని విలువ, జీవితం విలువ బాగా తెలుస్తుంది మీకు. తద్వారా ఏమిట్రా అంటే గనక కష్టజీవి అని చెప్పొచ్చు. కాకపోతే ఎప్పుడూ కష్టమే. ఓ 4 రోజులు ఏదో ప్రశాంతంగా ఉన్నారంటే మళ్ళీ ఒక నెల్లాళ్ళ పాటు మళ్ళీ ఏదో ఒక రకమైన సమస్య వస్తూ ఉంటుంది మీకు. ఈ రకంగా ఏమిట్రా అంటే గనక కాపోతే ఏమిట్రా అంటే గనక ఒకానొక సమయంలో అంటే మీకు 40, 50 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం మీకు ఆర్థికంగా కానీ, వ్యవహారికంగా కానీ ఇబ్బందులుండవు. చాలా ప్రశాంతంగా అంటే గనక డబ్బుల కోసం కక్కుర్తిపడే పరిస్థితులు కానీ, డబ్బుల కోసం కష్టపడవలసిన అవసరాలు కానీ చాలా తగ్గిపోతాయి మీకు. తద్వారా ఏమిట్రా అంటే గనక మీకు డబ్బు సంపాదించవలసిన అవసరం తగ్గిపోయినా కూడా మీ జీవితంలో కష్టపడాలనే ఆలోచన మాత్రం తగ్గదు. శరీరంతో ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉంటారనమాట. అలాంటి లక్షణాలు మిమ్మల్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి. మీరు ఎంత స్థాయికి వెళ్ళినా కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా ఏదో సాధించాలనుకుంటూ ఉంటారు.